రికర్సివ్ ఫంక్షన్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం now. Just copy this one so that I will explain this explanation, program explanation. మీరు one second. Copy this one. So example program on recursion. అప్పుడు 24 వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దిస్ ఈజ్ అ ఫంక్షన్ కాల్. So I'm calling the function. 4 is copied to n. 4 is copied to n. Right? So n అనేది ఫస్ట్ లో ఏమవుతుంది, స్టోర్ అయిపోయింది. n ఈక్వల్ టు 4 నౌ. సో నెక్స్ట్ ఏమైంది, ఇఫ్ n అంటే ఏంది, 4 డబల్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ఫాల్స్. ఫస్ట్ ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో రిటర్న్ n. n అంటే ఏంటిది ఇక్కడ, ఎల్స్ పార్ట్ ఈస్ ఎల్స్. రిటర్న్ n అంటే ఏంటిది, 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1. n అంటే ఏంటిది ఇక్కడ, 4 మైనస్ 1 దట్ ఈస్ 3. సో అగైన్ ఫంక్షన్ కాల్. దిస్ ఈస్ అగైన్ వన్ మోర్ ఫంక్షన్ కాల్. So again function is going to the same function. Now the 3 is copied to where, now the n value is 3. n value is 3. First n equal to 0 చూడండి, n equal to n is 3 is copied to n. Second function call. So n double equal to 3 and 0, that is 3 double equal to 0 అంటే ఏమైంది, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్, ఆల్రెడీ మనకు తెలుసు ఒకటి ఉంది, 4 ఇంటూ ఫ్యాక్ట్, 4 ఇంటూ మనకి ఈసారి ఏమైంది, n కదా, n అంటే ఏంటిది, 4 ఇంటూ ఆల్రెడీ దేర్ 3. n అంటే 3 వాల్యూ. ఓకే, 3 ఇంటూ, ఓకే ఇది ఆల్రెడీ క్యాలిక్యులేట్ అవుతుంది, బట్ నేను ఇక్కడ మనకు బెటర్ అండర్స్టాండబిలిటీ కోసం ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ 2 వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ కాల్ ఏమవుతుంది, ఎఫ్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఏమవుతుంది, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 కదా, 1 is copied to n. 1 double equal to 0. Okay, 1 is double equal to 0, else part.
ఓకే, n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1 దట్ ఈస్ 0. నెక్స్ట్ టైం ఏంటి, 0 అయిపోయింది. ఫ్యాక్ట్ ఆఫ్ 0, fact of 0. 0 is copied to n. Now n value is 0. Okay, 0 double equal to 0, which is true. Condition is true. Now the condition is true avutundi. Next, return of 1. Return of 1. Okay, so return of 1 and emaindi, this entire thing is written at a time. 4 into 3 into 2 into 1 is written to where? It is written to a. Fact of ఇక్కడికి రిటర్న్ చేస్తుంది. That is 24 is returned to here. 24 is stored into a. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏమైంది, 24 అనేది వచ్చేసింది. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఫంక్షన్ ఈజ్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. వీటిని ఏమంటారంటే రికర్షన్ అంటాం. నేను ఒకసారి కాల్ చేస్తున్నా, అదే మాటికి అదే ఫంక్షన్ కాల్ అవుతుంది until some condition is satisfied. మళ్ళీ ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతూనే ఉంది. వీటినే రికర్షన్ అంటారు. ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్, వాటిని రికర్షన్ ఫంక్షన్ అంటాము. ఓకే, ఇది ఒక్కసారి మీరు ఇది అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు దీన్ని ట్రై చేస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎన్, ఓకే, సెకండ్ టైం మళ్ళీ కాల్ చేస్తుంది. 4 ఇంటూ, సో మీరు ఇది చూసుకోవచ్చు ఇది. సో ఇలా అయిపోయి ఒకేసారి ఇట్ విల్ రిటర్న్ టు ఫంక్షన్ కాల్, మెయిన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎల్స్ పార్ట్ ఈస్ ఎస్కేప్డ్ ఎట్ లాస్ట్, ఎందుకంటే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది, రిటర్న్ అనేది చేస్తుంది. వీటిని రికర్షన్ ఫంక్షన్ అంటాము. ఏ ఫంక్షన్ ఈస్ కాల్స్ ఇట్ సెల్ఫ్. A function calls itself is called recursion function. This is the definition of recursion function. A function calls itself is known as a recursion function. If the function is calling other function, then it is called iterative function. Iterative antam. If the function is calling the same function, what in recursion function antam. సో ఫస్ట్ మనకి డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చూద్దాం. iterative function, recursion function. సో iterative function ఏంటిది, a function calls some other function. Iterative recursion function అంటే a function calls itself. Right?
సో ఇటరేటివ్ ఫంక్షన్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఇన్ ఎగ్జిక్యూషన్, స్లో ఇన్ ఎగ్జిక్యూషన్. స్లో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, because number of function calls are involved. If the function calls are increased, so it leads to slow down. సో ఇంకొక డిఫరెన్స్ ఏంటిది, function call leads to value. Here function call leads to one more function call. సో ఇట్ ఈస్ మనకు ఇది కొంచెం ఈజీ ఉంటుంది, ఇట్ ఈస్ కొంచెం డిఫికల్ట్. సో ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, బట్ మనకు ఎప్పుడైనా కానీ రికర్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక స్టాక్ అనేది యూజ్ అవుతుంది. నో స్టాక్స్ ఆర్ యూజ్డ్. నేను ఇక్కడ ఈ పాయింట్, మనం ఈ డిస్కషన్ అనేది లేదు మనకు ఇక్కడ, బట్ నో స్టాక్స్ ఆర్ యూజ్డ్. ప్రతి రికర్షన్ కాల్కి ఒక స్టాక్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఆపరేటింగ్ సిస్టమ్. వీఆర్ నాట్ టేకింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ విల్ టేక్. సో హియర్ operating system uses stacks. These are the difference. సో ఎవ్రీ రికర్షన్ ఫంక్షన్లో ఒక స్టాక్ అనేది ఉంటుందండి, బట్ మీకు వీటికి మనకు డేటా స్ట్రక్చర్స్లో ట్రీస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, దాంట్లో స్టాక్స్ యూజ్ చేసి మనము రికర్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఆ ట్రీ ప్రోగ్రామ్లో. సో మనకు అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పైథాన్లో మనం అంతవరకు ఏం వెళ్ళట్లేదు. ఆ స్టాక్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ మనం ఒకటి ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, అది ఇంటర్నల్గా ఒక స్టాక్ అనేది యూజ్ అవుతుంది, బట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్లో నేను అది చెప్పలేకపోయా స్టాక్ అనేది ఏంటిది అనేది, ఎందుకంటే దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ స్టాక్స్ అంటే ఏంటిది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందని నేను చెప్పలేదు అది, బట్ ఇంటర్నల్గా ఒక స్టాక్ అనేది యూజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ జస్ట్ రిమెంబర్ దట్ వన్. ఇఫ్ ద టైమ్ పర్మిట్స్, ఇఫ్ ఎనీ టైమ్ I will talk about that one. ఓకే, అదర్వైజ్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ లింక్. స్టాక్స్ యూజ్ చేసి ఒకటి రికర్షన్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది, దానికి నేను చెప్తాను. మొన్న కూడా నేను ఒక ప్రోగ్రాంలో స్టాక్ క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం జరిగింది. స్టాక్స్ మొన్న లాస్ట్ టైం మీకు ఎగ్జాంపుల్ టెస్ట్ పెట్టినప్పుడు ఒక స్టాక్ అనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో అది అందుకే నేను తర్వాత చెప్తానని చెప్పాను, బట్ ఇది ఆ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు. రికర్షన్లో ఒక స్టాక్ అనేది ఇంటర్నల్గా యూజ్ అవుతుంది. సో ఎనీ మోర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్. సో సింటాక్స్ ఫర్ రికర్షన్, డెఫినేషన్, రికర్షన్, జస్ట్ ఆర్యూసి అని ఇస్తున్నాను ఇక్కడ, లేకపోతే F1 అని ఇస్తున్నాను ఫంక్షన్.
So a function calls itself. This is syntax. So this is a first function call. This is first function call. So first it calls this function, and again this function, the same function calls itself. వీటిని రికర్షన్ ఫంక్షన్ అంటాం. సో జస్ట్ కాపీ చేసుకోండి.